చెరుకు రసం వర్సెస్ కొబ్బరి నీళ్లు. సమ్మర్లో ఏ డ్రింక్ ఎక్కువ ఎనర్జీనిస్తుందో చూసేద్దాం. వేసవిలో బయటికి వెళ్లిన వారు ఎండవేడి, ఉక్కపోత నుంచి తప్పించుకునేందుకు కూల్ డ్రింక్స్, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, చెరుకు రసం, జ్యూసులు వంటి పానీయాలను తాగుతున్నారు. అయితే చాలా మంది కొబ్బరి నీళ్లు, చెరుకు రసం ఏది మంచిదని ఆలోచిస్తుంటారు. సమ్మర్లో ఎక్కడ చూసినా కొబ్బరి నీళ్లు, చెరుకు రసం బండ్లు కనపడుతూ ఉంటాయి. కొందరు దాహం తెచ్చుకోవడానికి నీటితో పాటు పండ్ల రసాలు, శీతల పానీయాలు తాగుతూ ఉంటారు. అయితే వేసవిలో ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవారు చెరుకు రసం, కొబ్బరి నీరు వంటి వాటిని తీసుకుంటారు. కూల్ డ్రింక్స్ తో పోలిస్తే ఈ రెండు మంచివే. ఈ రెండు దాహాన్ని తీర్చే ఉత్తమమైన పానీయాలు. వీటిని తాగడం ద్వారా దాహం తీరడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చెరుకు రసం మరియు కొబ్బరి నీరు రెండు హైడ్రేషన్ కు ముఖ్యమైన సహజ ఎలక్ట్రోలైట్లతో సమృద్ధిగా ఉంటాయి. అయితే కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్లు, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నీళ్లతో పోలిస్తే చెరుకు రసంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీళ్లలోని ఎలక్ట్రోలైట్ దాని తక్కువ నీటి శాతం కోసం కారణమవుతాయి. కొబ్బరి నీటితో పోలిస్తే చెరుకు రసంలో క్యాలరీలు మరియు చక్కెర ఎక్కువగా ఉంటాయి. చెరుకు రసంలో ఒక కప్పుకు దాదాపు 150 నుంచి 200 క్యాలరీలు, 30 నుంచి 40 గ్రాముల చక్కెర ఉంటుంది. కొబ్బరి నీళ్లలో ఒక కప్పుకు దాదాపు 45 క్యాలరీలు, 11 గ్రాముల చక్కెర ఉంటుంది. కొబ్బరి నీళ్లలో ఒక కప్పు పొటాషియం 600 నుంచి 700 మిల్లీగ్రాములు ఉంటుంది. మరోవైపు చెరుకు రసంలో ఒక కప్పు పొటాషియం 200 నుంచి 300 మిల్లీగ్రాములు ఉంటుంది. కొబ్బరి నీళ్లలో కప్పుకు దాదాపు 45 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. చెరుకు రసంలో కప్పుకు దాదాపు 10 నుంచి 20 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే చెరుకు రసం మరియు కొబ్బరి నీరు రెండు హైడ్రేటింగ్ పానీయాలు.